హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం మెన్సురేషన్ క్షేత్రమితిలోని త్రిభుజాల చుట్టుకొలత మరియు వైశాల్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగకరమైనటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లంబకోణ త్రిభుజం యొక్క భూమి 8 సెంటీమీటర్లు, అలాగే కర్ణం 17 సెంటీమీటర్లు. దాని వైశాల్యం ఎంత అన్నాడు. భూమి 8 అయితే కర్ణం 17 అయితే పైథాగర సిద్ధాంతం ప్రకారం చూస్తే లంబకోణ త్రిభుజంలో మిగిలిన భుజం కొలత 15 అవుతుంది. 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ కాబట్టి, లేదా 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ వచ్చేసి 15 స్క్వేర్, అలా అయినా తీసుకోండి. ఇక్కడ లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 8, హైట్ వచ్చేసి 15, 2 1s 2 4s 4 15s వచ్చేసి 60 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో DEFలు వరుసగా బీసీ, సిఏ, ఏబి భుజాల మధ్య బిందువులు మరియు ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం 1756 చదరపు సెంటీమీటర్లు అయితే ట్రయాంగిల్ డిఎఫ్ వైశాల్యము, ఇది చాలా సింపుల్ అమ్మా, డైరెక్ట్ చిన్న ట్రిక్ తోటి మనం వేయవచ్చు. మధ్య బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం అంటే ఒక త్రిభుజంలో మధ్య బిందువులు ఉన్నాయి కదా, ఆ మధ్య బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం మామూలుగా ఉన్న త్రిభుజ వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది. అంటే 1756/4, 4 4 16, ఓకే. 15 అంటే 4 3s 12, 4 9s 30. సో 439 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక త్రిభుజాకార స్థలం యొక్క భుజాల పొడవుల నిష్పత్తులు వరుసగా 12:17:25 మరియు దాని చుట్టుకొలత 540 సెంటీమీటర్లు అయితే పెద్ద భుజం, చూడండి ఇక్కడ భుజాల కొలతల నిష్పత్తి ఇచ్చారు కాబట్టి మొదటి భుజం 12x, రెండో భుజం 17x, మూడో భుజం 25x, ఇవన్నీ కలిపితే 540 సెంటీమీటర్లు వస్తుంటాయి. ఇవన్నీ యాడ్ చేస్తే 54x = 540, అంటే x వచ్చేసి 540/54 అంటే x 10 వస్తుంది, ఓకేనా. త్రిభుజ చుట్టుకొలత అంటే భుజాల కొలతల మొత్తము, ఓకేనా. 12:17:25 కాబట్టి 12x 17x 25x అయింది. ఇవన్నీ యాడ్ చేస్తే 54x వస్తుంది. సో x = 10 వస్తుంది. పెద్ద భుజం ఏంటిది ఇక్కడ 25x కదా, కాబట్టి 25 10s వచ్చేసి 250. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు. ఇది లంబకోణ త్రిభుజం. దీని యొక్క భుజాలు 5, 12, 13, ఓకేనా. అయితే దాని వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంత 5, హైట్ వచ్చేసి 12, ఇది కర్ణం అవుతుంది. 2 1s 2 6s 6 5s వచ్చేసి 30. సో 30 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు దాని సమాన భుజాల పొడవులు 12 సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? చూడండి, ఇది సమద్విబాహు త్రిభుజం. ఇక్కడ ఏమన్నారో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. చుట్టుకొలత 30 అని ఇచ్చారు, సమాన భుజాలు, ఇది 12, ఇది 12, కాబట్టి ఇదేమవుతుంది 6 అవుతుంది. దీని మీదకి లంబాన్ని గీయండి, ఓకేనా. అప్పుడు ఇది 3 అవుతుంది, ఇది 3, ఓకేనా. అయితే ఇక్కడ 12 12 3 ఇది కనుక్కోవచ్చు, మనం హైట్ కనుక్కోవచ్చు. హైట్ ఏమైంది అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే √12² - 3² అంటే 144 - 9 అంటే √135 వస్తుంది. √135 అంటే 9 × 15గా రాయొచ్చు కాబట్టి 9 అంటే 3√15 అవుతుంది. సో ఇప్పుడు మనకి త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ అనేది 6, హైట్ వచ్చేసి 3√15. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 3√15, 2 1s 2 3s 3 3s 9 కాబట్టి 9√15 వస్తుంది. సో 9√15 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో ఏబి ప్లస్ బీసీ = 10 సెంటీమీటర్స్, బీసీ ప్లస్ సిఏ = 12 సెంటీమీటర్స్, సిఏ ప్లస్ ఏబి = 16 సెంటీమీటర్స్ అయిన త్రిభుజ చుట్టుకొలత అన్నాడు. చూడండి, ఇవన్నీ యాడ్ చేసామనుకోండి
2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఎందుకని ఇక్కడ ఒక ఏబీ ఉంది, ఇక్కడ ఒక ఏబీ, ఇక్కడ బీసీ, ఇక్కడ సిఏ, ఇక్కడ సిఏ. ఇవన్నీ యాడ్ చేస్తే 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇక్కడ 10, 12, 22, 22 ప్లస్ 16, 22 ప్లస్ 16 ఏమైంది 38 అయింది. సో 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ 38. సరే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ కదా చుట్టుకొలత, కాబట్టి బై 2 అవుతుంది. 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనేది 38 అయితే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనేది 38/2. 38/2 అంటే ఎంత వస్తుంది 19 వస్తుంది. ఇక్కడ 19 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 చదరపు సెంటీమీటర్లు, లంబకోణం కలిగిన త్రిభుజ భుజాల్లో ఒకటి 20 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత. చూడండి, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక భుజం కొలత 20 సెంటీమీటర్లు ఇచ్చారు. అలాగే లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే బీసీ ఇంటూ హైట్ వచ్చేసి ఏబీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 అని ఇచ్చారు. ఇది 20 కాబట్టి హాఫ్ ఇంటూ 20 ఇంటూ ఏబీ ఈక్వల్ టు 150. 2 1s 2 10s 0 0 క్యాన్సిల్ అయితే ఏబీ ఈక్వల్ టు 15 వస్తుంది. ఇది 15 అయింది. ఇప్పుడు ఏసీ కనుక్కోవచ్చు కదా. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225, 20 స్క్వేర్ అంటే 400. సో ఎంత వస్తుంది 625 వస్తుంది. సో ఏసీ స్క్వేర్ అంత కాబట్టి ఏసీ ఏమైంది √625 అంటే 25 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే చుట్టుకొలత ఏబీసీ చుట్టుకొలత కాబట్టి ఏమైంది 3 భుజాల పొడవుల మొత్తం. ఇచ్చిన కొలత ఏమో 20, ఏబిఎం 15 వచ్చింది, ఏసీ 25 వచ్చింది. మొత్తం యాడ్ చేస్తే 20, 35, 60. ఓకే, 60 సెంటీమీటర్స్ వస్తుంది. 60 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సమబాహు త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 16:9. చిన్న త్రిభుజం యొక్క చుట్టుకొలత 63 సెంటీమీటర్లు అయినా పెద్ద త్రిభుజం యొక్క భుజం పొడవు చిన్న త్రిభుజం యొక్క భుజం పొడవు కంటే ఎంత ఎక్కువగా ఉండును. చూడండి, ఇక్కడ 2 సంబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి ఇచ్చారు 16:9 అని. అయితే చిన్న త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు. ఎంత ఇచ్చారు 63 అని ఇచ్చారు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి 3a ఈక్వల్ టు 63 అయితే ఏ వచ్చే 63/3 అంటే ఎంత వస్తుంది 21 వస్తుంది. పెద్ద భుజం కొలత తెలియదు x అనుకుందాం, చిన్న భుజం కొలత 21. అయితే మనకు ఒక విషయం తెలుసు ఏంటంటే సంబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేది భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. సో 16:9 అనేది ఈ భుజం x కాబట్టి x స్క్వేర్, ఈ భుజం a కాబట్టి అదే 21 కాబట్టి 21 స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు 16/9 ఈక్వల్ టు x²/21 స్క్వేర్. సో 4/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x/21 హోల్ స్క్వేర్. సో 4/3 ఈక్వల్ టు x/21. 3 1s 3 7s. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 4 × 7. x ఈక్వల్ టు 28. అంటే పెద్ద భుజం కొలత ఎంతమ్మా 28 సెంటీమీటర్స్. కానీ ప్రాబ్లంలో అడిగింది భుజాల భేదం అడిగారు. సో x మైనస్ a, x అంటే 28 మైనస్ a అంటే చిన్న సంబాహు త్రిభుజం భుజం కొలత 21. 28 మైనస్ 21 7 వస్తుంది. సో భుజాల భేదము 7 సెంటీమీటర్లు వస్తుంది. ఇక్కడ 7 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 30 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క ఉన్నతి దాని ఆధార భుజం పొడవు కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువైతే ఆధార భుజం పొడవు సెంటీమీటర్లలో. చూడండి, ఇక్కడ త్రిభుజ వైశాల్యము 30 అని చెప్పి ఇచ్చారు. దీని ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బేస్ అంటే x అనుకోండి. ఈ ఇంకొక హైట్ ఏమైంది అన్నాడు బేస్ కంటే 7 ఎక్కువ అన్నాడు. ఓకేనా, హాఫ్ x × x + 7 ఈక్వల్ టు 30. దాని నుంచి x × x + 7 ఈక్వల్ టు 230 ఏమవుతుందమ్మా 60 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండిట్ల లబ్దంగా రాయాలి 60ని. ఇక్కడ 7 ఎక్స్ట్రా ఉంది కదా x కంటే. సో x + 7 × x ఈక్వల్ టు 60 కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానంటే 5 × 5 + 7 5 12s 60. ఓకే, 5 12 60 కాబట్టి ఆధార భుజం పొడవు 5 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
5 × 5 + 7 60, కాబట్టి x అనేది 5 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక సంబాహు త్రిభుజ చుట్టుకొలత 42 సెంటీమీటర్లు, అయితే ఆ త్రిభుజ వైశాల్యం అన్నాడు. ఇక్కడ చుట్టుకొలత 42 అంటే భుజం కొలత ఏమైంది 42/3 అంటే 14 వస్తుంది. అంటే A14 సంబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా √3/4 × A². A² అంటే 14 × 14. ఓకే, 2 2s 2 7s 2 1s 2 7s 7 7s ఎంత 49 √3 ఉంది. సో 49 √3 ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం కలిగిన భుజాల మధ్య నిష్పత్తి 2:5, కర్ణం పొడవు 3√29 సెంటీమీటర్లు, అయితే దాని వైశాల్యము. చూడండి, మనకి ప్రాబ్లంలో లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి భుజాల కొలతల నిష్పత్తి ఇచ్చారు, 2:5 అని ఇచ్చారు. కర్ణం పొడవు వచ్చేసి 3√29 అని చెప్పి ఇచ్చారు. ఇది 2:5 కాబట్టి 2x ఒకటి అవుతుంది, 5x. ఇది 2x కాబట్టి ఇదేమైంది 5x అవుతుంది. ఓకే, పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం అప్లై చేద్దాం. ఏంటి, 2x² అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అంటే 3√29² అవుతుంది. సో ఇది 4x² ప్లస్ 25x² ఈక్వల్ టు 29 × 3. 29 × 3² అంటే ఎంతమ్మా 9. సో ఇక్కడ 4x² 25x² అంటే 29x² ఈక్వల్ టు 29 × 9. 29 క్యాన్సిల్ అయిపోతే 29 క్యాన్సిల్ అయిపోతే x² 9 అంటే x ఈక్వల్ టు ఎంత వస్తుంది 3 వచ్చింది. అయితే ఇక్కడ x 3 వచ్చింది కాబట్టి త్రిభుజ వైశాల్యం ఈజీ కనుక్కోవచ్చు. చూడండి, హాఫ్ ఇంటూ బేస్ 2x కదా 2 × 3, అలాగే హైట్ 5x కదా 5 × 3 అనమాట. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 3s 9, 9 5s వచ్చేసి 45, కాబట్టి 45 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. 45 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక లంబకోణ త్రిభుజం చుట్టుకొలత 60 సెంటీమీటర్లు ఇచ్చారు, కర్ణం 26 సెంటీమీటర్లు, అయితే త్రిభుజ వైశాల్యం అన్నాడు. చూడండి, ఇది లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత 60 అన్నారు, కర్ణం ఇచ్చారు 26 సెంటీమీటర్ల కర్ణం కలిగిన త్రికము 10 24 26 అనమాట. కావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి, 60 అయింది, 10 24 26 60 అయిపోయింది. త్రిభుజ వైశాల్యం అన్నాడు, హాఫ్ ఇంటూ 10 × 24, 2 1s 2 5s 24 5s వచ్చేసి 120 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ త్రిభుజ వైశాల్యం 216 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. ఇక్కడ త్రిభుజ వైశాల్యం 216 అంటే హాఫ్ ఇంటూ ఇక్కడ రేషియో ఎట్లా ఉంది 3:4:5 లాగా ఉంది కదా, 3:4:5 లాగా ఉంది కదా రేషియో, కాబట్టి 3x 4x 5x అవుతాయి భుజాలు. సో ఇప్పుడు హాఫ్ ఇంటూ 3x × 4x ఈక్వల్ టు 216, 2 1s 2 2s 6x² అనేది 216 అవుతుంది. కాబట్టి x² వచ్చేసి 36, అంటే x² 36 అంటే x ఎంత వస్తుంది 6 వస్తుంది. అయితే ఇక్కడ ఏమడిగాడు, చుట్టుకొలత అడిగాడు. ఇవన్నీ యాడ్ చేయండి. చుట్టుకొలత అంటే 3 భుజాల కొలతలు మొత్తం 3x 4x 5x 12x అవుతుంది. ఆల్రెడీ x వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది కదా, x² 36 అంటే x వాల్యూ 6 కదా. సో 12 × 6 ఎంత వస్తుందమ్మా 72. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క అసమాన భుజాలు 7 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు ఇచ్చారు, అయితే త్రిభుజం చుట్టుకొలత అడిగారు. ఇక్కడ మూడవ భుజం కొలత ఎలా కనుక్కుంటాం అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాల కొలతలు సమానం. ఇక్కడ 7 15 ఇచ్చాడు కాబట్టి ఒకవేళ రెండోది కూడా 7 తీసుకుంటే, అంటే 2 భుజాలు సమానం అయ్యేటట్టు తీసుకుందాం. 7 7 తీసుకుంటే 2 భుజాల పొడవులు మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందమ్మా 7 7 14, మూడోది 15 కదా, దానికంటే ఏమైంది తక్కువ ఉంది, కాబట్టి 7 అనేది ఇంపాసిబుల్. కాబట్టి మెజర్మెంట్స్ ఏమవుతాయి 50, ఇక్కడ ఏమవుతాయి 7, 15, 15 అవుతాయి. ఓకే, కాబట్టి 7 15 15 మొత్తం ఎంత 37 అవుతుంది చుట్టుకొలత. 3 భుజాల కొలతల మొత్తమే చుట్టుకొలత. ఓకే, 37. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భూమిని 20% పెంచి ఎత్తుని 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం
ఆల్రెడీ మనం ఇప్పటికి చాలాసార్లు వేసాం ఈ మోడల్. దీనికి చిన్న ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 అనమాట. సో ఇక్కడ పెంచితే ప్లస్ తీసుకోండి, ఓకేనా, తగ్గిస్తే మైనస్ తీసుకోండి. సో ఇక్కడ 20% పెంచి 20% తగ్గించారు అంటే ఎక్స్ 20, వై వచ్చేసి -20, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఎక్స్వై బై 100 అంటే 20 ఇంటూ -20/100, 21s 25s, -4 వస్తుంది. -4 వచ్చిందంటే 4% తగ్గిద్ది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాల మధ్య శీర్షం నుండి దాని ఎదుటి భుజం మీదకు గీసిన లంబము 4 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 16 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం ఎంత చదరపు సెంటీమీటర్లలో. మనకు ప్రాబ్లంలో ఒక సమద్విబాహు త్రిభుజం ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ శీర్షం నుంచి ఎదుటి భుజం మీదకి ఒక లంబం గీశారంట. ఇది వచ్చేసి 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇది ఏబిసి. ఇక్కడ ఏబి ఏసీల పొడవులు సమానం. ఓకే, ఇక్కడ ఇది 4 ఉంది కదా, 4 తోటి మనకి పాజిబుల్ అయ్యేటువంటి పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏమవుతుంది? 3 4 3 5 3 4 5 అనమాట. సో అప్పుడు ఇది కూడా ఏమైంది? 3 4 5. కానీ మనకి ఇచ్చినటువంటి చుట్టుకొలతని ఇది సాటిస్ఫై చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. 5 + 5 + 6, 5 + 5 + 6 ఎంతమ్మా? 16. ఓకే, సాటిస్ఫై చేస్తూ ఉంది. కాబట్టి త్రిభుజ వైశాల్యం ఇప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 3 + 3 అంటే 6 ఇంటూ హైట్ వచ్చేసి 4, 2 1s 2 3s 3 4s ఎంత వస్తుందమ్మా? 12 వస్తుంది. ఇక్కడ 12 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజము కర్ణము పొడవుల నిష్పత్తి. చూడండి, ఇది చాలా సింపుల్ అమ్మా. భుజం కొలత ఏ అనుకుంటే, ఓకేనా, కర్ణం కొలత ఏమైంది? A√2 అయింది. A1s. సో 1:√2 వస్తుంది. భుజము కర్ణము కాబట్టి 1:√2. అదే కర్ణము భుజం అయితే √2:1 అయ్యేది. సో 1:√2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 72 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 72 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. దీని ఫార్ములా ఏంటి? లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా a²/2. సో a² = 72 వచ్చేసి 144 వస్తుంది. సో a² = 12² రాస్తాం. సో ఏ ఏమైంది? 12 అయింది. అయితే ఏమడిగారు ఇక్కడ? చుట్టుకొలత అడిగారు. ఓకే, ఏమడిగారు? చుట్టుకొలత అడిగారు. ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాబట్టి చుట్టుకొలత వచ్చేసి ఇది ఏ అయితే ఇది వచ్చేసి A√2 కాబట్టి a + A√2 అవుతుంది. అంటే 12 + 12 + 12√2 అవుతుంది. అంటే 24 + 12√2. ఒకవేళ ఇందులో 12 ఏమన్నా కామన్ చేసిస్తే 2 + √2, 12 × 2 + √2. కానీ ఇది ఒకటి ఉండొచ్చు, ఏదో ఒకటి. ఇక్కడ చూడండి, 24 + 12√2 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క ఒక మధ్యగత రేఖ పొడవు 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? చూడండి, దీనికి సింపుల్ ఫార్ములా వేయచ్చు. ఏంటంటే h²/√3. ఒక సమబాహు త్రిభుజం యొక్క మధ్యగత రేఖ పొడవు ఇచ్చి వైశాల్యం కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? h²/√3. సో h అంటే ఎంత? 6 అంటే 6 × 6/√3. ఓకే, సో ఇక్కడ 36/√3ని రేషనలైజ్ చేస్తే 36√3/3 అయింది. అంటే 12√3 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రేషనలైజ్ చేయటం అంటే ఏదో అనుకోము, ఇక్కడ √3 తోటి పెంచి భాగించటమే. అప్పుడు ఏమైంది అంటే 36√3/√3 × √3 అంటే 3 అవుద్ది. సో 3 12s కాబట్టి 12√3. నెక్స్ట్ వన్, 2 సమబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 4:9 అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి. చూడండి, ఇక్కడ సమబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి చుట్టుకొలతల నిష్పత్తి కనుక్కోమన్నారు. చుట్టుకొలతల నిష్పత్తి అనేది వైశాల్యాల వర్గమూలాల నిష్పత్తికి సమానం. అంటే √4:9 అంటే √4 అంటే 2 √9 అంటే 3 అంటే √4:√9 అంటే 2:3 అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, త్రిభుజ చుట్టుకొలతల నిష్పత్తి
సంబాహు త్రిభుజ చుట్టుకొలతల నిష్పత్తి సంబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తికి వర్గమూలం అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి A:B మరియు భూముల నిష్పత్తి C:D అయిన వాటి అనురూప ఎత్తుల నిష్పత్తి. చూడండి, ఇక్కడ రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి ఇచ్చారు. ఏమని? A:B అంటే A/B. ఇప్పుడు భూముల నిష్పత్తి ఏమి ఇచ్చారు? C/D అని ఇచ్చారు. మామూలుగా ఫార్ములా ఏముంటుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ H1, ఇది కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ H2. ఓకేనా? ఈ హాఫ్కి హాఫ్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? H1:H2 కనుక్కోమన్నారు. సో H1:H2 అంటే ఇక్కడ A/B ఉంది కదా ఆల్రెడీ. ఈ C/D అటు వెళ్తే D/C వస్తుంది, అంటే AD/BC. AD/BC అంటే AD:BC అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 90 సెంటీమీటర్ల పొడవును కలిగిన ఒక తీగతో రవి ఒక క్రమ పంచభుజిని తయారు చేశాడు. అయినా క్రమ పంచభుజి యొక్క భుజం పొడవు ఎంత? క్రమ అంటే అన్ని భుజాల పొడవులు సమానమని. ఇక్కడ పంచ అంటే 5 భుజాలు తయారు చేశాడు. 5 భుజాలు గల బహుభుజిని తయారు చేశాడు. కాబట్టి ఇక్కడ చుట్టుకొలత 90 కాబట్టి 90/5, 5 ఒకట్లు 5 18 ఎంత వస్తుందమ్మా? 18 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం రాసామంటే మొత్తం పొడవు బై భుజాల సంఖ్య వేసాం. ఓకేనా? 90/5. ఓకేనా? 5 18 కాబట్టి 18 వచ్చింది ఆన్సర్. చూడండి, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజంలో లంబంగా ఉండే భుజాల పొడవుల నిష్పత్తి 4:5 అని ఇచ్చి దాని వైశాల్యం క్రింది వానిలో ఏది ఉండదన్నాడు. భుజాల పొడవులు సహజ సంఖ్యలు అన్నాడు. ఇక్కడ 4:5 అన్నాడు కాబట్టి ఒకటి 4x అయితే ఇంకోటి 5x అయింది. సో 4x × 5x, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 2 1s 2 2s అంటే ఏమొచ్చిందమ్మా? 10x². 2 5s ఇక్కడ 10x² వచ్చేటట్లుగా 215 రాయొచ్చో లేదో చెక్ చేద్దాం. 10 × 5² రాస్తే 250 అయింది కాబట్టి ఇది పాసిబిలిటీ ఉంది. అలాగే దీన్ని చూద్దాం, 90 కదా, 10 × 3² రాస్తే 90 అయింది కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇది చూద్దాం, 10 × 4² రాస్తే ఇది కూడా పాసిబిలిటీ. దీన్ని ఎలా రాయొచ్చు? 10 × √30² రాస్తాం. అయితే ఇప్పుడు 3 4 5 ఇవన్నీ సహజ సంఖ్యలే, మరి √30 అనే సహజ సంఖ్య కాదు కదా, కాబట్టి పాసిబుల్గా ఉండంది ఇది ఒక్కటే. √30 వచ్చినటువంటి మెజర్మెంట్ కలిగింది అంటే ఏంటి? 300. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్ణ సంఖ్యలు భుజాలుగా గల ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా 2x - 1 4x 5x - 2 యూనిట్స్, దాని కర్ణము 5x - 2 యూనిట్లు అయినా ఆ త్రిభుజ వైశాల్యము చదరపు యూనిట్లలో. చూడమ్మ, లంబకోణ త్రిభుజం ఇది. ఇందులో కర్ణం పొడవు ఇచ్చారు 5x - 2 అని, భుజాల కొలతలు 2x - 1 4x అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ ఎక్స్లో ఉంది కాబట్టి ముందు ఎక్స్ కనుక్కుందాం. ఎక్స్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా, అంటే 5x - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x హోల్ స్క్వేర్ ప్లస్ 2x - 1 హోల్ స్క్వేర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి, 25x² ప్లస్ 4 మైనస్ 2 × 2 × 5x 20x ఈక్వల్ టు 16x². ఓకేనా? దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, 4x² మైనస్ 4x ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ 25x² ఉంది, ఇటువైపు ఏమో 20x² ఉంది. ఓకేనా? కాబట్టి ఇటు తీసుకొస్తే 25x² మైనస్ 20x², ఇక్కడేమో మైనస్ 20x ఉంది, మైనస్ 4x ఇటు వస్తే ప్లస్ 4x అవుతుంది. ఇక్కడ ప్లస్ 4 ఉంది, ఈ ప్లస్ 1 ఇటు వస్తే ప్లస్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో చూడండి, 25 - 20 అంటే 5x². ఓకేనా? ఇది వచ్చేసి మైనస్ 16x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి, 5x² మైనస్ 15x మైనస్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. 5x కామన్ చేస్తే x మైనస్ 3 మైనస్ 1 కామన్ చేస్తే x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో x మైనస్ 3 ఇంటూ 5x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఏమైంది? x మైనస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే 5x మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. సో x ఈక్వల్ టు 3.
ఎక్స్ ఈక్వల్ టు 1/5 అనేది ఉండదు, పాసిబిలిటీ కాదు. భుజం కొలత అనేది పూర్ణ సంఖ్యలోనే ఉంటుంది, ఈ విధంగా ఉండదు. సో ఇప్పుడు ఎక్స్ 3 తెలుసు కాబట్టి ఒకటి 2x - 1 అంటే ఏమైంది 2 × 3 - 1 అంటే 6 - 1 ఎంత వస్తుంది 5. నెక్స్ట్ 4x 4 × 3 4 × 3 ఎంత 12 వచ్చినాయి కాబట్టి మూడో 13 వస్తుంది. ఓకేనా, అయినా చేద్దాం. 5 × 3 - 2 అంటే 15 - 2 అంటే ఎంత వస్తుందమ్మా 13 వస్తుంది. ఇక్కడ ఏం అడిగారు, త్రిభుజ వైశాల్యం అడిగారు. హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 2x - 1 ఎంతమ్మా 5, హైట్ వచ్చేసి 12. సో 2 1s 2 6s 6 5s ఎంత అవుతుంది 30 వస్తుంది. ఇక్కడ 30 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం సంఖ్యాత్మకంగా దాని భూమికి 5 రెట్లు అయినా దాని ఎత్తు ఎంత? చూడండి, ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా చేసేయచ్చు. లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు ఈక్వల్ టు ఇక్కడ వైశాల్యం ఏ అనమాట. చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ ఇంటూ ఇది ఎక్స్ అనుకుంటే ఏ అనేది ఏమైంది 5x అయింది, 5 రెట్లు కాబట్టి ఎక్స్కి క్యాన్సిల్. ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు 5 × 2 5 × 2 ఎంతమ్మా 10. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక త్రిభుజాకార పొలం యొక్క భూమి దాని ఎత్తుకు 2 రెట్లు మరియు ఆ పొలాన్ని చదును చేయుటకు చదరపు మీటర్కి 25 రూపాయల వంతున 10,000 రూపాయలు ఖర్చు అయింది. అయినా దాని భూమి పొడవు ఎంత? ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే భూమి ఎత్తుకి 2 రెట్లు ఉందట. ఓకేనా, ఎత్తు ఎక్స్ అనుకోండి, భూమి ఏమైంది 2x అవుతుంది. అంటే హాఫ్ ఇంటూ 2x × x. ఓకేనా, అప్పుడు ఏమైంది 2 క్యాన్సిల్ అయింది, అంటే x² వస్తుంది. ఓకేనా, ఇక్కడ చదరపు మీటర్కి ఎంత అంటమ్మా 25 రూపాయల వంతున ఎంత ఖర్చు అయింది 10,000 ఖర్చు అయిందంట. జనరల్గా మనకి ఎన్ని చదరపు మీటర్లు వస్తే దాన్ని ఒక చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో గుణిస్తే ఆ డబ్బులు రాసేసుకుంటాం. ఇక్కడ మనకి x² చదరపు మీటర్లు వచ్చినాయి కాబట్టి ఒక చదరపు మీటర్కి 25 రూపాయలు కాబట్టి x² × 25 అంటే 25x² = 10,000 అనమాట. సో అప్పుడు x² ఏమైంది 10,000/25. సో ఎంత వస్తుంది 400 వస్తుంది. x² 400 అంటే x ఎంతమ్మా 20. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, త్రిభుజాకార పొలం వైశాల్యం 1.5 హెక్టార్లు అని ఇచ్చాడు. దాని ఎత్తు 300 మీటర్లు. దాని అనురూప భూమి పొడవు ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ 300 మీటర్లు, హైట్ తెలియదు, కనుక్కోవాలి. వైశాల్యం 1.5 హెక్టార్స్ అని ఇచ్చాడు. ఒక హెక్టార్ వచ్చేసి 10,000 చదరపు మీటర్లు. 1.5 హెక్టార్లు అంటే 15,000 అవుతుంది, ఎందుకంటే 10,000తో గుణిస్తాం కాబట్టి. 2 1s 2 150s. సో ఇక్కడ ఈ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. సో హెచ్ ఈక్వల్ టు 1500/150 1500/15 అంటే హెచ్ ఎంత వస్తుందమ్మా 100 వస్తుంది. సో 100 మీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ ఒక త్రిభుజం యొక్క భూమి 15 సెంటీమీటర్లు, ఎత్తు 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీనికి రెట్టింపు వైశాల్యం గల ఇంకొక త్రిభుజం యొక్క భూమి 20 సెంటీమీటర్లు అయితే రెండో త్రిభుజం ఎత్తు కనుక్కోమన్నాడు. ఇప్పుడు మొదటి త్రిభుజ వైశాల్యం Δ1 కనుక్కుందాం. ఏంటి హాఫ్ ఇంటూ 15 × 12 2 1s 2 6s 15 6s వచ్చేసి 90. మొదటి త్రిభుజ వైశాల్యం 90 వచ్చింది. రెండో త్రిభుజ వైశాల్యం ఎంత అయింది డబల్ అయింది అన్నాడు కదా, రెట్టింపు అంటే డబల్ అయ్యి కదా, అంటే 180 కదా. అంటే 180 దేనికి ఈక్వల్ హాఫ్ ఇంటూ ఒక భుజం కొలత 20 అలాగే దాని ఎత్తు తెలియదు హైట్ ఈక్వల్ టు 2 × 90 అంటే 180. 2 1s 2 10s అంటే 10h ఈక్వల్ టు 180. హెచ్ ఏమైందమ్మా 18 వస్తుంది. 18 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 13 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల కొలతలు గల త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ భుజాల కొలతలు 13 14 15 సెంటీమీటర్లు అని చెప్పి ఇచ్చారు. దీని నుంచి ఎస్ వచ్చేసి ఏమైంది a + b + c/2 అంటే 13 + 14 + 15/2 అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 42 వస్తుంది. 42/2 అంటే 21 సెంటీమీటర్స్ వచ్చింది. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి √s × s - a × s - b × s - c. సో √s వాల్యూ ఎంత 21 21 - a
21 మైనస్ 13 ఏమైంది 8 అయింది. 21 మైనస్ బి 21 మైనస్ 14 ఎంత 7. 21 మైనస్ 15 ఎంత 6. చూడండి దీన్ని సింపుల్గా 21ని 3 ఇంటూ 7గా రాయండి. ఓకే 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయండి. ఇక్కడ 7 ఇంటూ ఇది 2 ఇంటూ 3గా రాయండి. ఇక్కడ 2s వచ్చేసి 4 ఉన్నాయి కాబట్టి 2 బయటకు వస్తాయి. 3లు 2 ఉన్నాయి 1 బయటకు వస్తుంది. నెక్స్ట్ 7లు 2 ఉన్నాయి 1 బయటకు వస్తుంది. 2 2s 4 4 3s 12 12 7s వచ్చేసి 84 కాబట్టి 84 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. 84 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం 98 చదరపు సెంటీమీటర్లు ఇచ్చి దాని సమాన భుజాల్లో ఒక భుజం కొలతా అన్నాడు. లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా a²/2 ఈక్వల్ టు 98 అని ఇచ్చారు. సో a² ఈక్వల్ టు 98 రోళ్ళు 196 వస్తుంది. a² ఈక్వల్ టు 196ని 14² రాయొచ్చు. అంటే ఆ సమాన భుజం కొలత ఎంత వస్తుందమ్మా 14 వస్తుంది. ఇదే కర్ణం అడిగితే 14√2 వస్తుంది. సో ఇక్కడ కర్ణం అడగల, సమాన భుజాల్లో ఒక భుజం అడిగారు కాబట్టి 14 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, ఒక త్రిభుజం యొక్క 3 భుజాల పైకి గీయబడిన ఉన్నతులు 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజం యొక్క అనురూప భుజాల నిష్పత్తి. H1 వచ్చేసి 12 ఇచ్చారు, H2 వచ్చేసి 15 ఇచ్చారు, H3 వచ్చేసి 20 ఇచ్చారు. సో మనకి డెల్టా ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి తెలియదు మనకి B1, H1 తెలుసు కదా ఎంతమ్మా 12, 2 1s 2 6s. సో ఇప్పుడు ఏమైంది B1 ఈక్వల్ టు ఏమైందమ్మా డెల్టా బై 6 అవుతుంది. అలాగే ఈసారి ఈ హైట్కి అప్లై చేస్తే B2 ఈక్వల్ టు 2 డెల్టా బై 15 అవుతుంది. అలాగే B3 కనుక్కుంటే ఓకే డెల్టా బై 10 వస్తుంది. ఓకే సో ఇప్పుడు మనం B1 ఇస్టు B2 ఇస్టు B3 కనుక్కోవాలి. అంటే డెల్టా బై 6 ఇస్టు 2 డెల్టా బై 15 ఇస్టు డెల్టా బై 10. చూడండి ఈ డెల్టా అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. 6 15 10కి ఎల్సిఎం వచ్చేసి 30 కాబట్టి ప్రతి దాన్ని 30తో గుణించండి. 1/6 ఇంటూ 30 ఇస్టు 2/15 ఇంటూ 30 అలాగే 30/10. 6 1s 6 5s 15 1s 52s 0 0 క్యాన్సిల్. 5 ఇస్టు 2 2s ఎంతమ్మా 4 ఇస్టు 3 5 ఇస్టు 4 ఇస్టు 3 5:4 3 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి మన వద్ద 24 సెంటీమీటర్ల పొడవు గల లోహపు తీగ ఉంది. దాంతో పొడవులు పూర్ణాంకాలు అయ్యేలా సమాన భుజాలు గల ఎన్ని బహుభుజులు ఏర్పరచవచ్చు అని. చూడండి ఈ ప్రాబ్లంలో 24 సెంటీమీటర్ల పొడవు ఇచ్చారు కదా, 24 సెంటీమీటర్ల పొడవు కలిగిన దాంతో త్రిభుజం ఒకటి తయారు చేయొచ్చు. ఎందుకంటే 24/3 అంటే 8 అంటే 8 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఒక త్రిభుజం వస్తుంది. ఓకేనా, సంభావ త్రిభుజం. నెక్స్ట్ వచ్చేసి చతురస్రం తయారు చేసాం అనుకోండి, కాబట్టి 6 సెంటీమీటర్ల కొలతన్న ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి షడ్భుజి 4 సెంటీమీటర్ల కొలతన్న ఒక షడ్భుజి వస్తుంది. అష్టభుజి 3 సెంటీమీటర్ల కొలతన్న ఒక అష్టభుజి వస్తుంది. ఓకేనా, అలాగే 2 సెంటీమీటర్ల కొలతున్న 12 భుజాలు కలిగింది ఇంకొకటి వస్తుంది. అలాగే 1 సెంటీమీటర్ కొలతున్న 24 భుజాలు కలిగింది ఒకటి వస్తుంది. అంటే ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక ఫ్లైఓవర్ యొక్క త్రిభుజాకార ప్రక్క గోడలు ప్రకటనల కోసం వాడబడినవి. గోడల యొక్క భుజాలు వరుసగా 122 మీటర్లు 22 మీటర్లు మరియు 120 మీటర్లు. ప్రకటనలు ఇచ్చినందుకు సంవత్సరానికి ఒక చదరపు మీటర్కు 5,000 రూపాయలు. ఒక కంపెనీ ఆ గోడల్లో ఒకదాన్ని 3 నెలలకు అద్దెకు తీసుకునొచ్చో ఆ కంపెనీ చెల్లించవలసిన అద్దె ఎంత? చూడండి ఇక్కడ భుజాల కొలతలు 120 122 22. దీని నుంచి గోడ వైశాల్యం కనుక్కోవచ్చు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 120, హైట్ వచ్చేసి 22 260s. ఓకే 60 ఇంటూ 22 1320 వస్తుంది. 1320 చదరపు మీటర్లు. ఒక చదరపు మీటర్కి వచ్చేసి 3 నెలలకు వచ్చేసి 5,000 ఇచ్చారు. ఓకేనా,
అయితే 3 నెలలకి అద్దె 5,000 అంటే సంవత్సరంలో అట్లాంటి 3 నెలలు ఎన్నిసార్లు వస్తాయి? 4 సార్లు వస్తాయి. కాబట్టి 5,000/4 అంటే ఎంత వస్తమ్మా? 1,250 రూపాయలు వస్తుంది. అయితే ఇక్కడ 1320 చదరపు మీటర్లు వచ్చినాయి కాబట్టి 1320 చదరపు మీటర్లు, ఒక చదరపు మీటర్కి 1,250. 1320 చదరపు మీటర్లు అంటే 1320 × 1,250. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 16,50,000 రూపాయలు వస్తుంది. సో మనకు ఆన్సర్ 16,50,000 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత 30 సెంటీమీటర్లు, సమాన భుజాలు ఒక్కొక్కటి 12 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. చూడమ్మ, సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలత 30 అని ఇచ్చారు. అయితే సమాన భుజాల కొలత 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది ఈ రెండు సమాన భుజాలు కాబట్టి మూడో భుజం కొలత 6 సెంటీమీటర్లు అయింది. సో S = A + B + C/2 అంటే 12 + 12 + 6/2. ఓకేనా, అంటే 30/2 అంటే 15 వస్తుంది. సో త్రిభుజ వైశాల్యం δ = S అంటే 15 × S - A 15 - 12 3 S - B 15 - 12 3 నెక్స్ట్ S - C 15 - 6 అంటే 9. ఇక్కడ 3 × 3 9, ఇది ఒక 9 కాబట్టి 9 బయటకు వస్తుంది. 9√15 వస్తుంది. 9√15 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో AB 4 సెంటీమీటర్లు, AC 8 సెంటీమీటర్లు, EC 6 సెంటీమీటర్లు అయినా BD పొడవు ఎంత? చూడమ్మా, ఇక్కడ ఈ కొలతలు ఇచ్చినవి రాసేసుకున్నాం. AB 4, ఈ హైట్ వచ్చే 6, ఈ హైట్ ఇచ్చాడు 8, ఇది తెలియదు. సో ½ × బేస్ × హైట్ ½ × బేస్ × హైట్. సో ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ బేస్ వచ్చేసి 4, ఓకే, ఈ హైట్ వచ్చేసి 6, అలాగే ఈ బేస్ వచ్చేసి 8, ఈ హైట్ తెలియదు, అదే కనుక్కోమన్నాడు. సో చూడండి, H2 = 4 × 6/8. ఓకే, 4 1s 4 2s 2 1s 2 3s. H2 వచ్చేసి 3 వచ్చింది. అంటే BD ఎంతమ్మా? BDఏ కదా అడిగింది, 3 సెంటీమీటర్స్. ఇక్కడ 3 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.